భగవద్గీత ప్రథమ అధ్యాయము 13వ శ్లోకము. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సా శబ్దస్తుములోऽభవత్. తతః అటు పిమ్మట శంఖాః శంఖములు, చ కూడా, భేర్యః భేరులు, చ మరియు, పనవ ఆనక చిన్న భేరులు మరియు ఢంకాలు, గోముఖాః శృంగములు, సాహస అకస్మాత్తుగా, ఏవ నిశ్చయముగా, అభ్యహన్యస్త ఒకేసారి మ్రోగింపబడును, సహ ఆ శబ్దః సంఘటిత ధ్వని, తుములః దట్టమైనది, అభవత్ అయ్యను. అటు పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, భేరులు, శృంగములన్నీయు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను. జై శ్రీకృష్ణ.